Subscribe and share my channel Sudarsana. నమస్కారం. కార్తీక మాసంలో తప్పకుండా వినవలసిన కార్తీక పురాణ కథలను తెలుసుకుందాం. కార్తీక పురాణము 24వ అధ్యాయము అంబరీషుని కథ. అత్రి మహాముని ఈ విధంగా చెప్తున్నారు. అగస్త్య మునీంద్ర, కార్తీక వ్రతమును గురించి వినాలనే కోరిక కలిగిన నీకు ఒక విష్ణు భక్తుని కథ చెప్తాను. శ్రద్ధగా వింటే నీకు కార్తీక వ్రత మహత్యము తెలుస్తుంది, పుణ్యం కలుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశిని హరిబోధిని అంటారు. ఈ ద్వాదశి అన్ని తీర్థములలో స్నానమాడిన ఫలితాన్ని ఇస్తుంది, సర్వయజ్ఞముల ఫలితాన్ని ఇస్తుంది. ఇది శ్రీహరికి చాలా ప్రియమైనది. సూర్య చంద్రగ్రహణముల కన్నా ఎక్కువ. ద్వాదశి నాడు వ్రతం చేస్తే ఇతర వ్రతములు చేసిన దానికంటే 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఇది పుణ్యదినం కాబట్టి ఆనాడు ద్వాదశి కొంచెం సేపే ఉన్నా ఇతర నియమములను విడిచి ద్వాదశి తిథి ఉండగానే పారణ చెయ్యాలి. ఏకాదశి నాడు ఉపవాసం చేసిన వారికి ఇది తప్పనిసరిగా చేయవలసిన పని. ఈ వ్రతమహత్యమును తెలుసుకున్న అంబరీషుడు ద్వాదశి ఉండగానే పారణ చేసి ధన్యుడయ్యాడు. ఒకప్పుడు అంబరీష మహారాజు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ చెయ్యాలనుకున్నాడు. ఆనాడు ద్వాదశి కొంచెం సేపే ఉంది. అంతలో దూర్వాసముని వచ్చి భోజనం పెట్టమని అడిగారు. రాజు అందుకు అంగీకరించాడు. దూర్వాసుడు అనుష్ఠానములు తీర్చుకొని వస్తానని నదికి వెళ్ళాడు. ద్వాదశి వెళ్ళిపోతూ ఉంది. మహాముని ఇంకా భోజనానికి రాలేదు. మహారాజు సంకటంలో పడ్డాడు. రాజు ఈ విధంగా అనుకుంటున్నాడు, ద్వాదశి వెళ్ళిపోతోంది, భోజనానికి వస్తానన్న బ్రాహ్మణుడు రాలేదు. అతనికి పెట్టకుండా భుజించడం గృహస్థ ధర్మం కాదు. బ్రాహ్మణుడు అంటే అగ్నితో సమానుడు. ముందుగా భోజనం చేశానని తెలిస్తే మండిపడును, శాపమిచ్చును. ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యకుండా ఉండకూడదు. అలాగే ద్వాదశి నాడు పారణ చెయ్యకుండా ఉండకూడదు. ద్వాదశి ఉండగా పారణ చేయనిచో వెనుకటి 11 నెలల వ్రతం పూర్తిగా చెడిపోతుంది. అనగా సంవత్సరం పాటు ద్వాదశి వ్రతమును ఆచరించిన ఫలము పూర్తిగా నశిస్తుంది. ఆ పాపమునకు ప్రాయశ్చిత్తమే లేదు. హరిభక్తిని వ్రతమును విడిచుట కంటే పారణమే మంచిది. బ్రాహ్మణుడు శాపమిచ్చునా ఇయ్యనిమ్ము, హరిభక్తిని విడువకున్నచో అతడే నన్ను రక్షించుగాక. ఇలా అన్ని విధాలుగా ఆలోచించి వేదశాస్త్రములు చదివిన బ్రాహ్మణులను చూచి, మహానుభావులారా, చూశారు కదా, దూర్వాసుడు భోజనానికి వస్తానని చెప్పి ద్వాదశి వెళ్ళిపోతున్నా రాలేదు. బ్రాహ్మణునికి పెట్టకుండా ముందు పారణ చెయ్యుటయా? బ్రాహ్మణుడైన అతిథికి పెట్టకుండా భుజించి అవమానిస్తే ఆయువు, ఐశ్వర్యం, కీర్తి, ధనము అన్నీ నశిస్తాయి. బ్రాహ్మణులు భూమి మీద దేవతలని చెప్తారు. వారిని అవమానిస్తే దేవతలు కూడా కోపిస్తారు. దూర్వాసుడు కోపించునో లేదో ఆ మాట అటు ఉండనిండి. బ్రాహ్మణుని కంటే ముందు భుజించటం అధర్మం. ద్వాదశి వెళ్లకుండా పారణకు రాలేకపోవటం దూర్వాసుని తప్పు. ద్వాదశి ఉండగా పారణ చెయ్యకపోతే ఏకాదశి నాటి ఉపవాస ఫలితం దక్కదు. ద్వాదశి పారణ విసర్జించుటయా లేక బ్రాహ్మణుని అవమానించుటయా రెండూ సమానమైన అధర్మములే, హెచ్చుతగ్గులు లేవు. పారణ చెయ్యనిచో హరిభక్తి ధర్మమునకు లోపము, చేస్తే దూర్వాసముని శాపము, రెండూ అనర్థాలే కదా అని రాజు చింతించడం మొదలుపెట్టాడు. కార్తీక పురాణము 24వ అధ్యాయము సంపూర్ణము. కార్తీక పురాణము తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.